హలో ఫ్రెండ్స్. బోయింగ్ 787 విమానం టేకాఫ్ సమయంలో కూలిపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీరందరూ ఈ వార్తలను చూశారు, కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇటీవల 241 మంది మరణించారని మరియు కొంతమంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయానికి ఏమిటంటే, మొదట మరణించిన వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ఏమి జరిగింది? ఇది ఒక దర్యాప్తు అవుతుంది మరియు ఇటీవల నాకు ఒక వార్త వచ్చింది. ఈ విమానం బయలుదేరే ముందు అది ఎక్కడి నుండి వచ్చిందో నేను అనుకుంటున్నాను ఢిల్లీ లేదా మరెక్కడైనా. అదే ప్రయాణీకుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి బహుశా ఆ విమానంలోని ఒక ప్రయాణీకుడు కొన్ని బటన్లు పనిచేయడం లేదని, కొన్ని సాంకేతిక లోపాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా విస్మరించబడ్డాయి. అతను ఫిర్యాదు చేశాడు, కానీ ఎయిర్ ఇండియా కూడా దానిని విస్మరించింది. నాకు అలాంటి వార్త వచ్చింది. నేను ఏమీ నిర్ధారించలేను, కానీ అలాంటి వార్తలు వచ్చాయి. కాబట్టి ప్రాథమికంగా విస్తృతమైన విషయానికి ఏమిటంటే, ఈ విమానానికి ఎవరు బాధ్యులు మరియు ఇది ఎలా జరిగింది? ఇది ఒక పెద్ద రహస్యం. మరియు ఇది దర్యాప్తు విషయానికి, విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు క్రాష్ అయిందా? అది ఎలా క్రాష్ అయిందా? మాకు ఏమీ తెలియదు. మాకు నిజంగా తెలియదు. మరియు నేను నిపుణుడిని కాదు, కాబట్టి దీనిపై విచారణ జరగాలని నేను కోరుకుంటున్నాను. నాగరికత విచారణ జరపాలి, కనుగొనాలని. గాయపడిన వారికి సమాధానాలు. చనిపోయిన వారి కుటుంబాలకు ఈ మరణాలకు ఎవరు బాధ్యులో తెలుసుకునే పూర్తి హక్కు ఉందా? ధన్యవాదాలు. జై హింద్.